అందరికీ నమస్కారం. మీకు ఒక కమ్మ ద్రోహిని, కాపు ద్రోహిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన కొంతమంది ద్రోహులు పుట్టుకొస్తూ ఉంటారు. అలాంటి పుట్టుకొచ్చిన వాళ్ళే ఒక ఇద్దరు కమ్మ ద్రోహి, కాపు ద్రోహి. కమ్మ ద్రోహికి సంబంధించిన పోసాని కృష్ణమురళి. ఈయన గారు పచ్చి కమ్మ కులానికి సంబంధించిన ఒక జాతికి సంబంధించిన ద్రోహీడు. ఈ పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి కోసము కమ్మ సామాజిక వర్గాన్ని ఏ రేంజ్లో బూతులు తిడతాడు, ఏ రేంజ్లో చులకనగా మాట్లాడతాడనేది మీ అందరికి తెలిసిన విషయమే. ఈ పోసాని కృష్ణమురళి జగన్ రెడ్డి వేసే పెడిగ్రీ తినాలనే ఉద్దేశంతో ఈరోజు కమ్మ సామాజిక వర్గాన్ని, తద్వారా ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న కమ్మ నాయకులని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత అద్దు ఆపు లేకుండా ఇష్టం చులకనగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఈయన పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు ఒకసారి. ఎందుకు కొట్టారంటే ఈ కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన కులాల మధ్యలో చిచ్చులు పెడుతూ మతాల మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గాన్ని ఆయన ఎనలేని మాటలు అంటూ చులకనగా మాట్లాడుతూ అవహేళనగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈయనకి బడితి పూజ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్రంలో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మధ్యలో కుంపట్లు పెట్టడం, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడమే ప్రాతిపదికన రాజకీయాలు జరిగాయి. ఆ రాజకీయాల నుంచే పుట్టుకొచ్చిన ఈ ఇద్దరు ద్రోహులు వీళ్ళు. పైపెచ్చి ఈయన ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. ఈయన ముద్రగడ పద్మనాభం గారు. ఈయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఈయన ఏమనుకుంటాడంటే కాపు సామాజిక వర్గం మొత్తం ఈయన అడుగుజాడల్లో నడవాలి అనుకునే ముష్టి ఫీలింగ్లో ఉంటాడు ఈయన. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా కాపు సామాజిక వర్గంలో నాయకులని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు చులకనగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా కుల పెద్దలు కానీ, మత పెద్దలు కానీ బూతులతో మాట్లాడటం కానీ, వాళ్ళని చులకనగా ప్రస్తావించడం కానీ, చులకనగా చేయటం కానీ ఎక్కడ ఉండకూడదు. కానీ కొన్ని కులాల్లో కొంతమంది ఎదవలు ఉంటారు. ఆ ఎదవలు ఎలా మాట్లాడతారంటే ఆ కుల పెద్దలుగా వాళ్ళంతటి వాళ్ళే పెద్దలుగా ఫీల్ అయిపోయి అందరూ వాళ్ళ కాళ్ళ కిందనే పనిచేయాలనుకునే ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముద్రగడ పద్మనాభం. ఈ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ పార్టీకి కోవట్టుగా పనిచేసిన విషయం మీ అందరికి తెలిసిందే. అదేవిధంగా రీసెంట్గా ముద్రగడ పద్మనాభం వాళ్ళ డాటర్ డైరెక్ట్గా ఓపెన్గా ఆయన వ్యతిరేకించిన విషయం మీ అందరు చూశారు. అయితే ముద్రగడ పద్మనాభం ఏమన్నాడండి, నా కూతురికి నాకు సంబంధం లేదన్నాడు. అంటే ఒక తండ్రి ఒక కూతురికి నాకు సంబంధం లేదు అన్నాడంటే ఈయన క్యారెక్టర్ ఏంటో మీరే నిర్ణయించుకోండి. ఎలాంటి వాళ్ళని మన రాజకీయాల్లో ఆదరించి ఇంత పెద్దవాళ్ళని చేసి వీళ్ళని ఏదో మన కుల పెద్దలుగా, మన మత పెద్దలుగా వీళ్ళని పెట్టుకుంటే వీళ్ళు ఏ రకంగా రాష్ట్రంలో విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, కులాల మధ్యలో కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కులాలు మతాలు కాదండి శాసించేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించేది అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించేది సంక్షేమం. అభివృద్ధి వస్తేనే సంక్షేమం జరుగుతుంది. అంతేగాని 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి 12.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. రాష్ట్రాన్ని అప్పులూపులకు నెట్టేశాడు. రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకురాలేకపోయాడు. రాష్ట్రంలో కనీసం ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. ఏమీ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డిని మాత్రం నెత్తి మీద పెట్టుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లు తింటారు, జగన్మోహన్ రెడ్డి వేసే పెడిగ్రీ తింటారు. ఆ పెడిగ్రీ బిస్కెట్లు తింటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కులాలలో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ కులాలలో వాళ్ళు ఏ రేంజ్లో అబద్ధాలు చెప్తారో, అవాస్తవాలు చెప్తారో దయచేసి ప్రజలందరూ గమనిస్తూ ఈ ఇద్దరిని కూడా దయచేసి కుల పెద్దలు బహిష్కరించి, వివిధ కులాల్లో ఉన్న కాపు కుల పెద్దలు ముద్రగడ పద్మనాభం బహిష్కరించండి. అదేవిధంగా కమ్మ కుల పెద్దలు ఈ పోసాని కృష్ణమురళి, ఈయన మొహం చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుందండి. మా ఇంట్లో ఒక చిన్న ఆల్సిషన్ డాగ్ ఉంటుంది. ఆల్సిషన్ డాగ్ గుర్తొస్తుంది ఈ మొహం చూస్తే. ఇలాంటి వాళ్ళని మనం ఏ రకంగా రాజకీయాల్లో ఆదరిస్తున్నాము, ఇలాంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ఏ రకంగా కులాల మధ్యలో చిచ్చులు పెట్టి ఏ రకంగా కులాలని బహిష్కరించే స్థాయికి తీసుకొస్తున్నారో దయచేసి ఆలోచిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి అవినీతి పరులని, ఇలాంటి పెడిగ్రీలు తినేవాళ్ళని దయచేసి ఆదరించద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా ఈ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ని ఓడిస్తే ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకుంటాడంట. ఇప్పుడు వరకు ఏం చేశాడు, కాపు కులానికి నేను పెద్ద దిక్కు, కాపు కులస్తులందరూ నా దగ్గరే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలన్న ఈ కాపు కుల వ్యక్తి కుల పెద్ద ముద్రగడ పద్మనాభం గారు
ఈరోజు పవన్ కళ్యాణ్ రేపు పవన్ కళ్యాణ్ ఓడిస్తే ఆయన పేరు ముద్రగడ పద్మనాభన్ రెడ్డిగా పేరు మార్చుకుంటాడంట. అంటే ఇలాంటి వాళ్ళు కుల పెద్దలుగా, ఇలాంటి వాళ్ళు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తలదించుకునే స్థాయికి వచ్చారు. దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటి కులాల మధ్యలో కుంపట్లు పెట్టే ఎదవల గురించి పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ఇలాంటి ఎదవల దగ్గర నుంచి కాపాడమని విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్.